బాగి రాత్రిపూట ఆరు ఫోటో చూద్దామని చెప్పి గది దగ్గరికి వెళ్ళేసరికి కరెంటు పోతుంది. దాంతో బాగి క్యాండిల్ వెలిగించి లోపలికి వచ్చి ఆరు ఫోటో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తను చూసింది కళ నిజమా అని చెప్పి మరొక్కసారి ఆరు ఫోటో వైపు చూసి ఇన్ని రోజులు తనతో మాట్లాడుతున్న పక్కింటకే ఆరు అన్న నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. మరోవైపు కరెంటు పోవడంతో మనోహరికి నిద్ర పట్టకపోవడంతో తను గదుల నుండి బయటకు వచ్చి చూసేసరికి బాగి ఆరు ఫోటో ఉన్న గది దగ్గర నిలబడి ఉంటుంది. ఇది ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది అని చెప్పి మనోహరి చాటుగా ఉండి బాగిని గమనిస్తూ బాగి ఆ డోర్ క్లోజ్ చేసి బయటకు వస్తూ ఉంటే అంటే తనతో మాట్లాడుతుంది ఆరు అన్న విషయం ఈ బాగుమతికి తెలిసిపోయిందా అని చెప్పి మనోహరి ఇప్పుడు ఇది కానీ వెళ్ళి ఆరు ఆత్మ తనతో మాట్లాడుతుందన్న విషయం అమర్కి చెప్పేస్తుందా ఏంటి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. చెప్పినా అమర్ నమ్మాలి కదా, ఖచ్చితంగా దీనికి పిచ్చి పట్టిందని అనుకుంటాడు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఆరు ఆత్మ అన్న నిజం దీనికి తెలిసిపోయింది కాబట్టి ఇప్పటి నుండి ఇది ఏం చేస్తుందో గమనించాలి అని మనోహరి తన గదిలోకి వెళ్ళిపోతుంది. బాగి గదిలోకి వచ్చేసరికి అమర్, బాగి ఎక్కడికి వెళ్ళావు, కరెంటు కూడా లేదు అని అంటూ ఉంటే వాటర్ తాగడానికి వెళ్ళానండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే పడుకో, మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి పడుకున్నా కూడా తనకి అస్సలు నిద్ర పట్టదు. ఆరు అక్క ఆత్మ అయితే కేవలం నాకు మాత్రమే ఎలా కనిపిస్తుంది, నాతో మాత్రమే ఎలా మాట్లాడుతుంది, ఆరు అక్కకు తన కుటుంబం అంటే ప్రాణం, అటువంటప్పుడు ఏ సంబంధం లేని నాకు ఎలా కనిపిస్తుంది అని చెప్పి బాగి మనసులో 100 ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఎలాగైనా సరే రేపు మరొకసారి అక్కను చూసి ఇద్దరు ఒకటా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ నేను మాట్లాడేది ఆత్మతోనే అయితే ఆత్మకు శక్తులు ఉండవు కదా, నేను అక్కకు రాఖీ ఎలా కట్టగలిగాను, తనని ఎన్నోసార్లు హగ్ చేసుకున్నాను, ముట్టుకున్నాను కూడా అని చెప్పి బాగి ఆలోచిస్తూ అలాగే రాథోడ్ అమర్ వీళ్ళందరూ కూడా ఎవరు లేకపోయినా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అంటూ బాగిని అడిగిన విషయాన్ని గుర్తు చేసుకొని సరే అలా ఆలోచిస్తే మరి నేను పక్కింటక్కతో మాట్లాడుతూ ఉండడం చూసి కూడా నీ పక్కన ఎవరు అని అందరూ అడిగేవారు, అంటే ఎవరికి అక్క కనిపించడం లేదనే కదా అర్థం అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈయనకు ఈ విషయం చెప్తే నన్ను నమ్ముతారో లేదో, నాకు పిచ్చి పట్టిందని అనుకుంటారేమో అని చెప్పి బాగి రేపు అక్కతోని మాట్లాడతాను, తను నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందో కనుక్కుంటాను అని చెప్పి బాగి అనుకుంటుంది. ఇక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి బాగి తెల్లవారే వరకు ఎదురు చూసి పిల్లలకు వంట చేసి వాళ్ళకు బాక్సులు పెట్టి స్కూల్కి పంపించేసిన తర్వాత తను లాన్లో ఆరు కనిపిస్తుందేమోనని చెప్పి చూస్తూ ఉంటుంది. బాగి ఆరు కోసం వెతుకుతూ తను కేర్ టేకర్గా ఇంటికి వచ్చినప్పుడు ఆరు తనకు ఎంతలా సాయం చేసిందో అంతా కూడా గుర్తు చేసుకొని కంగారు పడుతూ ఉంటుంది. మరోవైపు మనోహరి గుమ్మం దగ్గరికి వచ్చి దీనికి అరుంధతి ఇప్పుడు ఆత్మ అన్న నిజం తెలిసిపోయింది, ఇది ఏం చేస్తుందో చూడాలి అని చెప్పి మనోహరి బాగీని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆరుకి బాగీకి తన గురించి నిజం తెలిసిపోయిందన్న విషయం తెలియకపోవడంతో బాగీతో మాట్లాడాలని చెప్పి తన దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడు గుప్తా ఆరుని ఆపుతూ, చూడు బాలిక, నువ్విప్పుడు నీ సోదరి దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి గుప్తా గారు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు, నా చెల్లెలితో నేను మాట్లాడకుండా ఎలా ఉంటానో, అయినా ఎలాగో 2 రోజుల్లో నా అస్థికలు నదిలో కలిపేస్తారు, అప్పుడు నాకు నా కుటుంబంతో ఇలా మాట్లాడే అవకాశం ఉండదు కదా, నా చెల్లి కడుపున నేను పుడతానని చెప్పారు, కానీ అప్పటికి నాకు వీళ్ళందరూ గుర్తుంటారో లేదో, నా కుటుంబంతో కలిసి ఉండడానికి ఇదే నాకు ఆఖరి అవకాశం కదా గుప్తా గారు అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది. ఇకప్పుడు గుప్తా, బాలిక,
నేను ఎందుకు చెప్తున్నానో విను అని అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను ఆపాలని ప్రయత్నిస్తారు. నా చెల్లితో నేను మాట్లాడి తీరుతాను అని చెప్పి ఆరు లాన్లో ఉన్న బాగి దగ్గరకు వచ్చి బాగి అని పిలుస్తూ ఉంటుంది. అలా ఆరు గొంతు వినపడగానే బాగి ఒక్కసారిగా కంగారు పడిపోతూ భయంగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అక్క, మీరు అని చెప్పి బాగి కంగారు పడిపోతూ ఉంటే, ఏంటి బాగి, నన్ను చూసి ఎందుకు నువ్వు అలా భయపడిపోతున్నావు? నేను పక్కింటక్కని అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఆరుని ముట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు బాగి ఆరుని ముట్టుకోలేకపోవడంతో అప్పుడు, మీరు ఆత్మ కదా అక్క, అరుంధతి అక్క మీరే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు గుప్తా, బాలిక, నీ సోదరికి నువ్వెవరో నిజం తెలిసిపోయింది, నీ చిత్రపటం నీ సోదరి వీక్షించింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ బాగి వైపు చూస్తూ ఉంటుంది. చెప్పండి అక్క, మీరు ఆత్మ కదా, అరుంధతి అక్క ఆత్మ మీరే అయితే మరి నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? ఆయనన్నా పిల్లలన్నా ఈ ఇల్లన్నా మీకు ఎంతో ప్రాణం కదా, మరి పిల్లలకు ఆయనకు కనిపించని మీరు, వాళ్ళతో మాట్లాడలేని మీరు నాతో మాత్రమే ఎలా మాట్లాడగలుగుతున్నారు? మిమ్మల్ని నేను మాత్రమే ఎలా చూడగలుగుతున్నాను? మీ మాటలు నాకు మాత్రమే ఎలా వినిపించగలుగుతున్నాయని చెప్పి బాగి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. దాంతో ఆరు, చెప్తాను బాగి, ఇన్ని రోజులు నేను ఎవరికి చెప్పుకోలేకపోయినా నా బాధను నీతో చెప్పుకుంటాను. నువ్వు చెప్పినట్టుగా నా కుటుంబం అన్నా, ఆయనన్నా, నా పిల్లలన్నా నాకు ఎంతో ప్రాణం. సంతోషంగా సాగిపోతున్న నా జీవితాన్ని ఆ దుర్మార్గురాలు మనోహరి నాశనం చేసేసింది. క్షణంలో యాక్సిడెంట్లో నా వాళ్ళని నేను కోల్పోయాను. నేను చనిపోయినప్పటికీ వాళ్ళ మీదున్న ప్రేమ వల్ల ఆత్మగా ఈ ఇంటి చుట్టే తిరుగుతున్నాను. ఆత్మగా ఎవరితోనూ మాట్లాడలేక నేను ఎన్నో రోజులు బాధను అనుభవించాను. కానీ ఎప్పుడైతే నువ్వు కేర్ టేకర్గా ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడు అనుకోకుండా నేను నీతో మాట్లాడాను. అప్పుడు నువ్వు నన్ను చూడగలిగావు, నాతో మాట్లాడగలిగావు. ఒక మనిషితో నేను ఇలా మాట్లాడగలుగుతున్నానని చెప్పి చాలా ఆనందపడిపోయాను. నాకు కూడా ఎన్నో రోజులు నేను నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నానో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, మనం ఇద్దరం తోడబుట్టిన సొంత అక్క చెల్లెళ్ళమని చెప్పి ఆరు బాగికి నిజం చెప్పేస్తుంది. ఇక దాంతో ఆరు తన సొంత అక్క అన్న నిజం తెలుసుకున్న బాగి కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు బాగి, జరిగిపోయిన దాని గురించి మనం ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు. తలరాతను ఎవరు మార్చలేరు కదా. చిన్నప్పుడు నానమ్మ చేసిన తప్పిదం వల్ల అనుకోకుండా నేను అనాథాశ్రమానికి చేరుకోవాల్సి వచ్చింది. అలా అనాథగా పెరిగి పెద్దయిన తర్వాత పెళ్ళిడికి వచ్చిన తర్వాత నా అదృష్టం కొద్దీ ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి తర్వాత ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఆయన ప్రేమతో నేను అనాథనన్న విషయాన్ని మర్చిపోయాను. అలా సంతోషంగా సాగిపోతున్న నా జీవితంలోకి మనోహరి మళ్ళీ ప్రవేశించి నా జీవితాన్ని సర్వనాశనం చేసి తలకిందులు చేసింది. తన వల్ల నేను మాత్రమే చనిపోతే అప్పుడు నేను ఆత్మగా సంతోషంగా పైకి వెళ్ళిపోయేదాన్నేమో. కానీ ఆ మనోహరి అంతటితో తన కుట్రలను ఆపకుండా నా పిల్లలకు కూడా అపాయం తలపెట్టాలని చూసింది. ఆయనను పెళ్లి చేసుకొని అత్తయ్య మామయ్య వాళ్ళను వృద్ధాశ్రమంలో, పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయాలని అనుకుంది. అందుకే నేను ఎలాగైనా మనోహరి కుట్ర తిప్పికొట్టాలని నీలోకి ప్రవేశించి పౌర్ణమి రోజున ఆయనతో నీ పెళ్లి జరిపించాను అని చెప్పి ఆరు మొదటి నుండి జరిగిన విషయాలన్నీ కూడా బాగీకి చెప్తూ ఉంటుంది. బాగి, నా గురించి నువ్వు బాధపడకు. నేను ఎలాగో కుటుంబానికి దూరంగా ఈ లోకం విడిచి కూడా 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాను. కానీ మళ్ళీ
నీ కడుపున బిడ్డగా నేను జన్మిస్తాను. నువ్వు నాకు ఒకటే మాట ఇవ్వాలి. పిల్లల్ని ఆయనను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. జీవితాంతం వాళ్ళ చెయ్యి పట్టుకొని నా స్థానంలో వాళ్ళకి అండగా ఉండాలి. దేవుడు నన్ను కుటుంబానికి దూరం చేసి అన్యాయం చేసిన నిన్ను ఈ కుటుంబానికి దగ్గర చేసి న్యాయం చేశాడు అని చెప్పి ఆరు బాగీకి చెప్తూ ఉంటే బాగీ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. అక్క అంటూ ఆరుని హక్ చేసుకోవాలని ప్రయత్నించడంతో అప్పుడు ఆరుని ముట్టుకోలేక బాగీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. వద్దు బాగీ, దయచేసి ఏడవకు. నా కథ ముగిసిపోయింది. కానీ నీ కథ అలా కాదు. ఇప్పుడే ఆయనతో సరికొత్తగా నీ జీవితం మొదలవబోతుంది. ఆ మనోహరి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు కదా, దాంతో జాగ్రత్తగా ఉండు. ఎలాగైనా సరే దాని ఆట కట్టించి ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టు అని చెప్పి ఆరు బాగీకి చెప్తూ ఉంటే, తప్పకుండా ఆ మనోహరి నీడ ఈ ఇంటి మీద పడకుండా చేస్తానక్క. మిమ్మల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నందుకు ఆ మనోహరికి తగిన శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి బాగీ ఆరుకి మాటిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ చాలాసేపటి నుండి బాగీని గమనిస్తూ బాగీ దగ్గరికి వస్తాడు. బాగీ, ఎవరితో నువ్వు మాట్లాడేది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగీ, ఏవండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్, ఏంటో చెప్పు బాగీ అని అంటూ ఉంటాడు. నేను అరుంధతి అక్కతో మాట్లాడుతున్నానండి అని చెప్పి బాగీ, అరుంధతి అక్క ఇప్పుడు నా పక్కనే ఉందని నిజం చెప్పడంతో అప్పుడు మనోహరి అక్కడికి వచ్చి, బాగీకి పిచ్చి పట్టినట్లుందా మరి, లేకపోతే చనిపోయిన అరుంధతి తనకు కనిపించడం ఏంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు అమర్, షటప్ మనోహరి, ఇంకొక్కసారి బాగీని పిచ్చిదన్నావంటే చెంప పగలగొడతాను అని చెప్పి అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. బాగీ చెప్పేది నిజం. నాకు కూడా ఈ అనుమానం ఎప్పటి నుండో ఉంది. ఆరు ఆత్మ తనకు కనిపిస్తుంది, ఎందుకంటే ఆరు తన సొంత అక్క కాబట్టి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగీ ఎంతగానో ఏడుస్తూ, ఇప్పుడే ఆరు అక్క ఆ విషయం కూడా నాతో చెప్పిందండి. తన చావుకి కారణం ఎవరో కూడా అక్క నాతో చెప్పింది అని బాగీ మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్, చెప్పు బాగీ, ఆరు చావుకి కారణం ఎవరో చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు బాగీ, అక్క ఈ విషయం ఇప్పుడే మీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుందండి. తను చెయ్యాల్సిన కార్యం ఒకటి ఉందట. ఆ కార్యం పూర్తవగానే నన్ను ఆ విషయం మీతో చెప్పమనింది అని చెప్పి బాగీ అమర్తో అంటూ ఉంటే, సరే బాగీ, ఆరు కోరుకున్నట్టుగా తను ఎప్పుడు నాతో నిజం చెప్పాలనుకుంటే అప్పుడే నాతో ఆ విషయం చెప్పు. తనని మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పు. తనని ఈ ఇల్లు తలుచుకునే రోజు లేదన్న విషయం కూడా చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆరు అక్క వింటుందండి అని చెప్పి బాగీ అంటూ ఉంటే అప్పుడు అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ, ఆరు, మాకెవరికి దక్కని అదృష్టం బాగీకి దక్కింది. నాకు కూడా నువ్వు ఒకసారి కనిపించవచ్చు కదా, మాట్లాడొచ్చు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో చిత్రగుప్త స్వామీజీ వేషంలో మరొకసారి అమర్ దగ్గరికి వస్తాడు. నీ భార్య ఆత్మ ఇక్కడే ఉందన్న విషయం మీకు తెలుసు కదా. తన ఆత్మ మళ్ళీ మనిషిగా మరుజన్మ ఎత్తి మీతో కలిసి బతకాలని అనుకుంటుంది. అలా జరగాలంటే త్వరగా లేట్ చేయకుండా అస్థికలను నదిలో కలపండి. అప్పుడు మళ్ళీ తను మీ ఇంట్లో పసిపాపగా పుడుతుంది అని చెప్పి చిత్రగుప్త స్వామీజీ వేషంలో అమర్కి చెప్పడంతో, అలాగే స్వామి, మీరు చెప్పినట్టుగా రేపే అస్థికలు నదిలో కలుపుతాము అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు బాగీతో, బాగీ, నేను నీతో చివరిసారిగా మాట్లాడబోయేది ఈరోజే. ఒక్కసారి అస్థికలు నదిలో కలిపిన తర్వాత ఇక నేను ఎప్పటికీ నీకు కనిపించను, శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఆరు మాటలకు బాగీ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది.